దావీదు కుమారుడైన దావీదు జ్యేష్ఠ పుత్రుడైన అమ్నోను గురించి మనము చదువుకున్నాం. దావీదుకు చాలా మంది కుమారులు ఉన్నారు. అయితే మొదటి కుమారుడు అమ్నోను. మొదటి కుమారుడు అంటే జ్యేష్ఠుడు అని అర్థం. బైబిల్ ప్రకారంగా జ్యేష్ఠుడికి ఏమిస్తారు? జ్యేష్ఠుడికి ఏమిస్తారు? పెద్ద కుమారుడికి ఏమిస్తారు? జ్యేష్ఠత్వాన్ని ఇస్తారు. అది జ్యేష్ఠుడికి జ్యేష్ఠత్వం అంటే అన్నిటిలో ఒక వంతు ఎక్కువ. ఆస్తి పంపకం అనుకండి, 10 మంది కుమారులు అనుకండి, ఆస్తి అంతా 11 భాగాలు వేస్తాం. 2 భాగాలు పెద్దోడికి. అది ఒకవేళ తండ్రి రాజు అనుకండి, రాజు ఎవరు అవుతారు? పెద్ద కుమారుడే. రాజరికం కూడా అయింది. అలాంటి వాడు ఈ అమ్నోను. జ్యేష్ఠత్వాన్ని పొందాల్సినటువంటి వాడు. లేక దావీదు రాజరికం దిగిన తర్వాత, సింహాసనం దిగిన తర్వాత అమ్నోను సింహాసనం ఎక్కాల. వాస్తవం సింహాసనం ఎక్కటం కాదు కదా. మరి దేవుని దృష్టిలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడుగా మనము అమ్నోను చూస్తాం. అమ్నోను అంటే అర్థం ఏంటి అంటే నమ్మకమైన వాడు. అమ్నోను అంటే అర్థం ఏంటంటే నమ్మకమైన వాడు. ఈ అమ్నోను ఎవరంటే దావీదు కుమారుడు. దావీదు అంటే అర్థం ప్రియుడు అని అర్థం. ప్రియుడు. దావీదు వాస్తవంగా తన పేరు తగ్గట్లుగా దేవునికి ప్రియుడుగానే జీవించాడు. అయితే అమ్నోను నమ్మకమైన వాడని పేరు పెట్టుకున్నాడు, కానీ అపనమ్మకస్తుడుగా జీవించాడు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అంటుంటారు. కొన్ని గ్రామాలు చూస్తే పెద్ద పేర్లు. కొత్తపట్నం, రామాపట్టణం, రామాయపట్టణం, నిజాపట్నం చూస్తే పేర్లు పట్టణాలు. ఆడపోయి చూస్తే ఇసుక తిప్పలు. పేరు గొప్ప, అయితే ఊరు తిప్పలు. అలాగే కొందరు పేర్లు అలా ఉంటాయి. అయితే ఎవరైనా అమ్నోను పేరు పెట్టుకోవటం ఎప్పుడైనా అన్నారా? విశ్వాసులు మీ పిల్లలకి ఎప్పుడైనా పెట్టుకున్నారా? పెట్టుకోవాలి. ఎందుకని? అమ్నోను అంటే మంచి అర్థం ఉంది. నమ్మకమైన వాడు. అదన్నమాట. నీ పేరు జడగొట్టుకున్నావు కదా అంటుంటారు చూడు. అంత మంచి పేరు పెట్టుకుని నీ పేరు చెడగొట్టుకున్నావు కదా చీ అంటుంటారు. అలాంటి వాడు అమ్నోను. అయితే అమ్నోను గురించి మనము దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. అయితే కొందరు మంచి మాదిరి, కొందరిని రాజుల్ని ధ్యానం చేసిన, ఒక వ్యక్తిని ధ్యానం చేసుకున్నా మనం మంచి మాదిరి, చెడ్డ మాదిరిని చూస్తుంటాం. అయితే అమ్నోను ఏ మాదిరి? చెడ్డ మాదిరి. అయితే చెడ్డ మాదిరి ఉన్నప్పటికీ ఆయన గురించి ధ్యానం చేస్తే మనం మంచి పాఠాలు నేర్చుకోండి. ధ్యానం చేయడానికి మనం నేర్చుకోవడానికి మంచి పాఠాలు వస్తాయి. చెడ్డ మాదిరి కలిగిన వారు. రాజుల్లో మంచివాడు ఉన్నారు, చెడ్డవాడు ఉన్నారు. అలాగే అనేక వ్యక్తులు మంచివాడు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే చెడ్డవారిని తీసి పక్కన పెట్టడం కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే మంచివారిని గురించి వ్రాసింది, చెడ్డవారిని గురించి వ్రాసింది. ఎంత దుర్మార్గుడైన దుర్మార్గుడి గురించి కూడా రాసింది. యెజబెల్ గురించి కూడా రాసింది బైబిల్. మరి యెరోబోము గురించి, అహాబు గురించి వ్రాయబడింది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? చాలా దుర్మార్గమైన పరిపాలన జీవితాన్ని జీవించినటువంటి వాడు. యెజబెల్ గురించి వ్రాయబడింది. ఎవరైనా యెజబెల్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే భయంకరమైన జీవితం. ఆ పేరు ఉంటేనే ఆ జీవితం గుర్తుకు వస్తుంది. కాబట్టి ఎవరు అంటుండే పేరు పెట్టుకో.
కాబట్టి అమ్మును ఈ అమ్మునోను ఒక కుమారుడు దావీదుకి. అబషాలోము కూడా దావీదు కుమారుడు. అబషాలోము దావీదు కుమారుడు. అయితే అబషాలోము అమ్నోను ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. అయితే అబషాలోముకు ఆయనకు చెల్లెలు ఉంది. ఆమె పేరు తామారు. ఆమె పేరు తామారు. తామారు అంటే అర్థం ఏంటి? దయానికి ఏమైనా గుర్తుందా? తామారు సహోదరులకి ఎవరికైనా గుర్తుందా? కాబట్టి ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఇవన్నీ ఒకే రీతిగా ఉంటాయి. అవి వాటికి చక్కని పళ్ళు పోస్తాయి, అవి తింటాం, తిన్నగా పెరుగుతాయి. కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఈ చెట్లన్నీ ఎలా పెరుగుతాయి అంటే తిన్నగా పెరుగుతాయి. మంచి సాదృశ్యం. అలాగుననే ఈ తామారు అనే అమ్మాయి కూడా చాలా అందగత్తె, సుందరవతి. అలాంటి సుందరవతి అయిన తామారు అమ్మునోను కంట్లో పడింది. కంట్లో ఎందుకు పడదు? చెల్లిలేగా, పుట్టిన కాడి నుంచి వాడు అన్న ఈమె చెల్లెలు కంట్లో పడేది. అయితే ఆమెను మోహించాడు. మోహిస్తే మోహపు చూపు. పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తము పాపం చేస్తేనే, వ్యభిచారం చేస్తే పాపం. కొత్త నిబంధన గ్రంథంలో ఏ పాపం? మోహపు చూపు చూస్తేనే పాపం. అప్పుడే తన హృదయంలో పాపం చేసిన వాడను అని ఉంది. అయితే వీడు అమ్మునోను ఆమె మీద మోహము పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి చిక్కుపోతున్నాడు. 4వ వచనంలో రాయబడింది, చిక్కుపోతున్నాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడట, యెహోనాదాబు. ఆ స్నేహితుడు ఎవరంటే వారి పెదనాయన కొడుకే. అమ్మునోనికి పెదనాయన షమ్మా. దావీదు యెషై కుమారులు ఉన్నారు. యెహోనాదాబు, మూడవవాడు షమ్మా వస్తాడు. ఈ షమ్మా కుమారుడే యెహోనాదాబు. అతని గురించి వ్రాయబడింది, అతడు బహు కపటము గలవాడు. ఆ స్నేహితుడిని అడిగాడు. స్నేహితుడు వచ్చాడు ఇంటికి. ఎదురా అమ్మునోను? ఆ మాట చూడండి, 4వ వచనం. రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా? నువ్వు ఎటువంటి సమస్య నాకు చెప్పి నేను తీరుస్తాను కదా. కపటం కలిగినోడు కాబట్టి, మంచోడు కాదుగా. కపటదారులుగా ఉండకూడదు. కపటము ఇతరులను కూడా మోసం చేస్తాడు. మంచి స్నేహం ఉండాలి. అమ్మునోనికి ఎటువంటి స్నేహితుడు ఉన్నాడు? పేరు తీసేయండి. కపటం కలిగిన వాడు ఉన్నాడు. మనకి స్నేహితులు మోసగాళ్ళు, కపటం కలిగిన వాళ్ళు, దుర్మార్గంగా జీవించేవారు, త్రాగుబోతులు, అటువంటి వాళ్ళు మనకు స్నేహితులుగా ఉండకూడదు. మంచివారు ఉండాలి. మంచి సత్ప్రవర్తన కలిగిన స్నేహితులను మనం ఎంచుకోవాలి. వీడు చెడ్డవాడు, వీడితో నేను స్నేహం చేస్తే నేను చెడిపోతాను అనే భయం దేవుని పిల్లలకై ఉండాలి. అందును బట్టి మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి మనం సహవాసం, ఆదివారం నాడు మన సహవాసం అపోస్తుల బోధ యందును, 2వది సహవాసం అందును, 3వది రొట్టె విరుచుట యందును,
నాలుగవది ప్రార్థన చేయుట యందును. ఈ 4 దేవుని పిల్లలు ఎప్పుడు కలిగి ఉండాలి. దేవుని వాక్యం, అపోస్తలుల బోధ అంటే, సహవాసం అంటే, ఆదివారం నాడు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించ అది సహవాసం. ఆదివారం దేవుని పిల్లలతో సహవాసం చేస్తే వారమంతా దేవుడు మంచి సహవాసంగా దేవుడు కాపాడతాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సహవాసంలో మనకి ఎన్నో మేళ్లు మనం పొందుతాం. నేను ఇంకొక మాట మర్చిపోయాను, ప్రకటనలు. ఈ మధ్యలో మన సహోదరుడు ఆనందరావుకి కళ్ళు తిరిగి పడిపోయాడు. మరి కళ్ళు తిరిగి పడిపోయాడు, అతను స్పృహ లేకుండా పోయింది. ఆ సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? మీరు చేతులు చూపిస్తారు, ఎవరికి తెలియదా? అయితే మన సహోదరులకు తెలుసు, అయితే చేతికి ఏమైందోనని చేయట్లేదు. అయితే మాకు ఒక మాట చెబితే బాగుండేది. సహోదరుడు వచ్చి మాకు చెప్పేదాకా తెలియదు. అప్పటికప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేస్తే మరలా ఆయన స్పృహ వచ్చిందంట. దేవుడు కాపాడాడు. తెలిసినటువంటి మీకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఎవరు చెప్పలేకపోతే, మేము ప్రార్థన చేయకపోతే, సహోదరుడికైతే మేము ప్రార్థన చెప్పని దేవుడు కనికరించాడే. మరి ఐక్యత అంటే ఏదైనా సమాచారం వెంటనే వస్తే దేవుని సేవకురాలకి చెబితే వెంటనే మేము ప్రార్థన చేస్తాము, చేయిస్తాం. మనకు ప్రార్థన చేసే టీములు ఉన్నాయి, పలానా గంటకు పలానా వాళ్ళు వస్తారు అని. వెంటనే మేము వాళ్ళకి చెప్పి మేము ప్రార్థన చేపిస్తాం. మరి ఆ విషయంలో చాలా బాధ కలిగింది మాకు. అలాంటి ఆ విధంగా కమిటీ కలిగి ఉండిపోతాడు. మంచి ముక్కు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. సరే, దాన్ని తొలగించేస్తాం. కపట వాళ్ళందుకు గుర్తుకొచ్చిందేమో బహుశా నాకు. అయితే ప్రభునందు ప్రియులారా, యెహోనాదాబు ఎటువంటి వాడట? మామూలు కపటం కాదు, బహు కపటం కలిగిన వాడు అని రాయబడింది. అయితే 32వ కీర్తనలో ఏమో రాయబడింది? 32వ కీర్తన 5వ వచనంలో చూస్తే, 32వ కీర్తన 5వ వచనంలో అయ్యా 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడి చేత నిర్దోషి అనిపించుకోవాలన్నా, మనుషుల దృష్టిలో మంచోడు అనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో కూడా మనం మంచోడుగా ఉండాలి. ఆత్మలో కపటము లేనివాడు. కపటం కూడా చాలా భయంకరమైన పాపమే. అది తమను మోసం చేస్తుంది, ఇతరులను కూడా మోసం చేస్తుంది. కపటం అనేది తను బాగుండాలి, ఇతరులు చెడిపోవాలని కోరుకునేదే కపటం. అలాంటి కపటం కలిగిన స్నేహితుడు ఉన్నాడు. ఎవరికి? అమ్నోనుకి. అమ్నోను సంగతి చాలా మందికి తెలియదు. అమ్నోను సంగతి ఎవరు ప్రకటన చేయడం, వాక్యం చెప్పడం కూడా కష్టమే ఆయన గురించి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏందిరా నువ్వు రోజు రోజుకి చిక్కుపోతున్నావు, నువ్వు రోజు రోజుకి ఇలాగ అయిపోతున్నావేంది? రాజకుమారుడు అయినా నీవు నానాటికి చిక్కుపోవటానికి కారణమే రాజు కుమారుడికి తక్కువేంటి? ఏం కొదువా? దేశం అంతా వాడదేగా. నీకు తినడానికి తక్కువ, ఉండడానికి తక్కువ, ఏమైందిరా నీకు అంటే చెప్పాడు. అబ్షాలోము చెల్లెలు నేను మోహించాను, ఆయన స్కెచ్ గీసి ఇట్ట చేసేలా పని అయిపోతుంది అని చెప్పాడు. చేశాడు. ఆ అమ్మాయిని పాడు చేశాడు, పాపంలో పడిపోయి. దావీదు కుటుంబానికి పెద్ద షాక్.
చెల్లెలతో పాపం చేసిన అటువంటి వాడు అమ్మును. మంచి యవనస్తుల కాలంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఎందుకు అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే అక్కడ వ్రాయబడింది, ఆమె నేను మోహించి ఉన్నాను అని అన్నాడు. మోహపు చూపు, మోహపు